ఏ వెడ్నెస్డే, స్పెషల్ ఆప్స్, స్పెషల్ 26, బేబీ ఇలా ఫేమస్ థ్రిల్లర్స్తో పాటు ఎంఎస్ ధోని బయోపిక్ అంటూ బయోగ్రఫికల్ స్పోర్ట్స్ డ్రామాతో తనకంటూ ఒక క్రెడిబిలిటీని క్రియేట్ చేసుకున్న నీరజ్ పాండేస్ సికందర్ కా ముకద్దర్ మూవీ నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్ ఓటీటీ కింద రిలీజ్ అయింది. తెలుగు ఆడియో కూడా ఉంది, డబ్బింగ్ బాగుంది కూడా. ఇప్పుడే చూశాను. మూవీ అయితే అస్సలు నచ్చలేదు నాకు. డిసప్పాయింట్ అయ్యా నేనైతే. నీరజ్ పాండేస్ లాస్ట్ వర్క్స్లో ఒకటైన కాకి ది బీహార్ చాప్టర్ సిరీస్ కూడా బాగుంటుంది. మిగతావి నేను చూడలేదు, లైక్ ఫ్రీలాన్సర్ ఇవి. ఈ మూవీ వైజ్ మినిమం అయినా ఉంటుందిలే అని అనుకున్నా కానీ బట్ అక్కడ ఏం లేదు. మళ్ళీ పార్ట్ 2 అని అన్నారు. రాబరీ కేసు చుట్టూ జరిగే సినిమా ఇది. దొంగ ఎవరో ఎలా చేశాడనేది రికవరీ చేశారా, అది ఎలా అనేది మూవీలో ఉంటుంది. మూవీ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయింది, ఒక మిస్టీరియస్ రాబరీ అనేలా. పోలీస్ స్టేషన్ వరకు కూడా ఫైన్. బట్ ఇక అక్కడి నుంచి బోర్ కొట్టడం స్టార్ట్ అయింది నెమ్మదిగా. ఏమన్నా ఉంటదా లేదా అనుకుంటుంటే లవ్ ట్రాక్ ఒకటి మళ్ళీ అన్నెసరిగా. టైటిల్ ఏమో సికందర్ యొక్క విధి అని పెట్టారు. ఆ సికందర్ గడి చేసింది చూపిస్తే నేను ఇంకోటి చూసుకుంటా, ఇవన్నీ నాకెందుకు అనేలా అనిపించింది. ఇక ఈ ఫస్ట్ హాఫే అన్నెసరీ థింగ్స్తో అమాయకం ఇరికించంలాగా ఉంటే సెకండ్ హాఫ్ దీని మదర్ హస్బెండ్. దుబాయ్లో అమ్మాయిది, వీళ్ళిద్దరి పంచాయతీ ఒకటి. సోదాపండి బాబోయ్ ఇంకెంతసేపు అని అనుకుంటుంటే ఇక చివరికి రానే తరుణం వచ్చింది, అదే క్లైమాక్స్. అదైతే ఇంకా ఏడ్చినట్టుంది. ఎలా అండి అసలు, ఎలా, హౌ అంత ఈజీ అన్నమాట దొంగతనం చేయటం. అందరుణంగా కొట్టేసి వదిలిపెట్టంట. చుట్టూ ఉన్న పోలీసులు ఎన్ని ఈపీలనేగా. ఎన్ని 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 దారుణాలు సార్. అవి అంత ఈజీ అయితే డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్ లేకపోతే, ఇంటెలిజెన్స్ లేకపోతే ఇక ఇవన్నీ ఎందుకు, అందరు అవే చేసుకుంటే సరిపోయే. కన్వీనియంట్ రైటింగ్ అంటేనే ఓవర్ లిమిట్ అని, ఇది అంతకు మించి. సినిమా అంతా తీసాక క్లైమాక్స్ ఏం చేయాలో అని ఏదో ఒకటి పెట్టేసినట్టుంది. ఇంకా 15 ఇయర్స్ అవి ఒకరి దగ్గర. రియల్లీ ఇవాళ రేపు దగ్గరోళ్ళే ఉంచట్లేదు. ఓ ప్రియుడా అని చెప్పి ఉంచుతారు మరి. సరే అని అనుకున్న అంత నమ్మకాన్ని అసలు చూపించిందే లేదు. మళ్ళీ సికందర్ అప్పటిదాకా అలర్ట్ అంట, అయిపోగానే తీసుకోవడానికి వెళ్ళిపోయాడంట పబ్లిక్గా. పూలు పెడితేనే కష్టం, మీరు ఏకంగా క్యాలీఫ్లవర్లో పెడుతున్నారు నీరజ్ పాండే సార్. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ యాక్టింగ్ వైజ్ డీసెంట్గానే యాక్ట్ చేశారు, వాళ్ళ రోల్స్కి తగ్గట్టు. బీజిఎం అయితే చెప్పడానికి ఏం లేదు. ఫైనల్లీ రాబరీ చేసిన థింగ్స్ అన్ని రికవరీ చేయగా ఏమని తెలిసిందంటే అవి డైమండ్స్ కావు, రాడ్లు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.